రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లోక్సభ ఎన్నికల వేళ గ్రేటర్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకస్ స్పీడ్ పెంచింది. గ్రేటర్లో మెజార్టీ ఎంపీ సీట్లు గెలిపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే గ్రేటర్ పరిధిలో పలువురు లీడర్లను పార్టీలో చేర్చుకుంది. తాజాగా రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు ఆ పార్టీ సెక్రటరీ జనరల్ కె కేశవరావు నివాసానికి వెళ్లడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. దీంతో కేకే కుమార్తె జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కాంగ్రెస్ లో చేరనున్నది ప్రచారం జోరుగా సాగుతుంది. అటు ఎంపీ కేకే ఇంటికి వెళ్లిన దీపాదాస్ ఆయనతో పాటు ఆయన కూతురు విజయలక్ష్మితో భేటీ అయ్యారు. వారిని కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. అయితే కాంగ్రెస్ పార్టీలో చేరికపై విజయలక్ష్మి క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లాలా లేదా అన్న విషయంపై కార్యకర్తలతో చర్చిస్తానన్నారు. వారితో చర్చించిన తర్వాతే చేరికపై నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు. కార్యకర్తలకు చెప్పకుండా ఎలాంటి నిర్ణయం తీసుకోరని తేల్చి చెప్పారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి, మేయర్ విజయలక్ష్మితో దీపాదాస్ మున్షి భేటీకి సంబంధించి పూర్తి వివరాలేంటి? తేజస్వి, గత కొద్దిసేపటి క్రితమే ఇక ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నారు దీపాదాస్ మున్షి, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి యొక్క సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి ఇద్దరూ కలిసి కేశవరావు, ఇక మాజీ ఇప్పుడు ప్రస్తుతం ఎంపీగా ఉన్న కేశవరావు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఏదైతే జనరల్ సెక్రటరీగా కూడా ఉన్న నేపథ్యం కనబడుతుంది. ఆయన దగ్గరికి వెళ్ళారు. గత కొద్దిసేపటి క్రితమే ఆయన నివాసంలో కూడా భేటీ అయ్యారు. ఆయనతో పాటు తన కూతురైన ఎవరైతే మేయర్గా ఉన్న గద్వాల విజయలక్ష్మికి సంబంధించి ఆమెను కూడా భేటీ అయ్యారు. వారి మధ్యలో పార్టీలోకి రమ్మంటూ కూడా ఆహ్వానించిన సందర్భం కనబడ్డది. ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాము. ప్రధానంగా ఇక రేవంత్ రెడ్డి గేట్లు తెరిచారనేది చెప్పొచ్చు. ఆ గేట్లు తెరవడంతో ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అగ్రనాయకులే కాదు, చాలామంది నాయకులంతా కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతూ ఉన్నారు. వివిధ బీజేపీలో కూడా జాయిన్ అవుతూ ఉన్నారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి. పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్న నేపథ్యంలో ఇక ఏదైతే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అత్యధిక స్థానాలు అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకుంది. మళ్ళీ గ్రేటర్లో కూడా ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మేయరే ఉన్నారు. కాబట్టి ఇక్కడ ప్రధానంగా ఎక్కువగా మల్కాజ్గిరి, అదేవిధంగా సికింద్రాబాదు, అదేవిధంగా హైదరాబాద్ లాంటి ఈ యొక్క స్థానాలను కైవసం చేసుకోవాలంటే మాత్రం ఇక్కడ ఉన్న నాయకత్వాన్ని పూర్తిగా తమ వైపు తిప్పుకోవాలి, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకోవాలనేది కూడా ప్రధానంగా ఆలోచిస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. అందులో భాగంగానే ఇక మేయరు ఇంటికి వెళ్ళడం జరిగింది. మేయర్ని కూడా ఆహ్వానించడం జరిగింది. ఇక మేయరు చెప్పడం, నేను 2 సార్లు నాకు గతంలో ఓట్లేసి గెలిపించిన పరిస్థితి కనబడ్డది. ప్రజలకు చెప్పకుండా, ఎవరికి చెప్పకుండా నేను పార్టీ మారడం అనేది సాధ్యం కాదు. కాబట్టి నేను వారందరితోటి మాట్లాడి నిర్ణయం తీసుకుంటాను అనేది కూడా గద్వాల విజయలక్ష్మి గారు చెప్తున్న సందర్భం కనబడుతోంది. మొత్తానికి కేశవరావుకి సంబంధించి, అదేవిధంగా విజయలక్ష్మికి సంబంధించి ఇద్దరు పార్టీ మారబోతున్నారనేది కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వీరంతా కూడా వచ్చి వారి ఇంట్లో భేటీ అవ్వడం మాత్రం కొంత రాజకీయ ప్రాధాన్యత మాత్రం సంతరించుకుంది. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీలో ఒక అలజడి అనేది మాత్రం చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే చాలామంది బీఆర్ఎస్ నాయకులు సిట్టింగ్ ఎంపీలుగా ఉన్న వాళ్ళే మొట్టమొదటిగా ఏదైతే పెద్దపల్లి వెంకటేష్ నేతతో సిట్టింగ్ ఎంపీగా ఉన్నారో ఆయనతో మొదలైన ఈ వలసలు ఇక ఆగట్లేదు. దానికి సంబంధించి ఇప్పటికే రేవంత్ రెడ్డి కూడా గేట్లు కూడా తెరిచామంటూ కూడా చెప్పడం, మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కూడా వలస వెళ్తున్న నేపథ్యం కనబడుతుంది. ఒక కలకలం అయితే అంటే పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎక్కువ స్థానాలు గెలవడం వల్ల ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి దేశవ్యాప్త రాజకీయాలలో క్రియాశీలకంగా కావాలని బీఆర్ఎస్ వాళ్ళు అనుకుంటున్నప్పటికీ కూడా ఇప్పటికే రేవంత్ రెడ్డి చెప్పారు, మీకు ఒక్క సీట్ కూడా రానివ్వనంటూ కూడా ప్రధానంగా ఒక సవాల్ విసిరిన నేపథ్యం కనబడ్డది. అందులో భాగంగానే ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాలని ఆలోచిస్తూ ఉంది. అందులో భాగంగా ప్రధానంగా ఇక్కడ హైదరాబాదు, అదేవిధంగా మల్కాజ్గిరి, అదేవిధంగా సికింద్రాబాద్కి సంబంధించి రంగారెడ్డి, అదేవిధంగా ఏదైతే రంగారెడ్డి ఈ జిల్లాలకు సంబంధించి హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలకు సంబంధించి ప్రధానంగా ఎంపీ అభ్యర్థులకు సంబంధించి పెద్ద ఎత్తున గెలవాలి అనేది మాత్రం ఒక వ్యూహం రచిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. అందులో భాగంగానే ఇప్పటికే మాజీ డిప్యూటీకి సంబంధించిన మేయర్ శ్రీలత దంపతులతో పాటు మాజీ డిప్యూటీ స్పీకర్గా ఉన్న ఏదైతే ఇక ఫైజుద్దీన్, అయితే బాబా ఫైజుద్దీన్ కూడా బీఆర్ఎస్కు సంబంధించిన క్రియాశీలక నాయకుడిగా ఉన్నారు. ఆయనకు గతంలో టికెట్ ఇస్తామని బీఆర్ఎస్ పార్టీ అంటే ఇస్తారు, కాబట్టి నేను పార్టీలో ఉంటానని చెప్పినప్పటికీ కూడా
పార్టీతోటే ఉంటాను, నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోయినా నేను పార్టీతోటే ఉంటానని చెప్పినప్పటికీ కూడా ఆయన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. మళ్ళీ తర్వాత మాజీ మేయర్ కూడా బొంతు రామ్మోహన్ కూడా గత 15 రోజుల క్రితమే ఆయన పార్టీలో జాయిన్ అయ్యారు. ఆయనకు కూడా సికింద్రాబాద్ నుంచి టికెట్ ఇస్తారనేది పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయినప్పటికీ కూడా ఆయనకు కూడా టికెట్ రాలేదు. కానీ మొత్తానికి వీరందరినీ పార్టీలో జాయిన్ చేసుకోవడం వల్ల పార్టీ బలోపేతం అవుతుంది. దాని ద్వారా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలకు సంబంధించి ఎక్కువగా అత్యధిక స్థానాలు, పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకోవాలనేది మాత్రం ఇక రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. మొత్తానికి ఈ యొక్క ఆకర్ష్కి సంబంధించి ఏదైతే ఇక కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్కి సంబంధించి ఇక మొదలుపెట్టిందని చెప్పొచ్చు. పార్టీలో అందరినీ తీసుకొని ఖచ్చితంగా ఎక్కువగా 10 నుంచి 14 స్థానాలు మాత్రం గెలవాలనేది కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తున్న నేపథ్యం కనబడుతుంది. అందులో భాగంగానే మేయర్ ఇంటికి వెళ్ళారు, మేయర్ని కూడా కలిశారు. మేయర్తో పాటు తన తండ్రి కేశవరావును కూడా పార్టీలోకి ఆహ్వానించారు. ఇక ఏం జరగబోతుంది, నిజంగా వారు పార్టీ మారబోతున్నారా, పార్టీ మారితే ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి, బీఆర్ఎస్ పార్టీలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అనేది మాత్రం ఇక రాజకీయ విశ్లేషకులు ఒక అంచనా వేయలేకపోతున్నారు. దాంతోపాటు ఇక బీఆర్ఎస్ పార్టీలో మాత్రం పెద్ద ఎత్తున ఈ అంశానికి సంబంధించి కుదిపేసిందని చెప్పొచ్చు. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వారందరూ వస్తే మాత్రం ఒక పార్టీ మాత్రం బలోపేతం అవుతుంది అనేది కూడా మనం చెప్పొచ్చు.